హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనే వాటిని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. రీసెంట్గా అయోధ్య రామ మందిరం మీద కూడా ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేశాను. చూడని వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి. ఈ రోజు మనం రీసెంట్గా గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన పద్మ అవార్డులకు సంబంధించి ఎవరెవరు గెలుచుకున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో మనకి పద్మ అవార్డ్స్‌లో మనకి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ అని చెప్పుకోవచ్చు. పద్మ విభూషణ్ అనేది. థర్డ్ హైయెస్ట్ పద్మభూషణ్, ఫోర్త్ హైయెస్ట్ పద్మశ్రీ అవార్డ్ అనేది. ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏది అంటే భారతరత్న అవార్డ్. ఓకే. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న. భారతరత్న తర్వాత రెండో స్థానంలో పద్మవిభూషణ్, మూడో స్థానంలో పద్మభూషణ్, నాలుగో స్థానంలో పద్మశ్రీ అవార్డు అయితే ఉంటుంది. టోటల్‌గా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 132 పద్మ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 డ్యూయో కేసెస్ అయితే ఉన్నాయి. అందులో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనకి 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్మ అవార్డ్స్‌లో ఇంపార్టెంట్ అయినవి ఒకటే చూసుకోండి. 110 గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి. ఓకే. ఇందులో మనకి 30 అవార్డ్ వచ్చేసరికి ఉమెన్స్ ఉన్నారు. 8 పర్సన్స్ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ ఫారినర్, ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసీఐ 9థ్ పోస్ట్‌మస్ అంటే చనిపోయిన తర్వాత అవార్డ్ ఇస్తే దాన్ని పోస్ట్‌మస్ కిందకైతే కన్సిడర్ చేస్తారో. ఓకే. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఓకే. పద్మవిభూషణ్ ముఖ్యంగా 5గురు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ప్రతీదీ కూడా డీటెయిల్‌గా తెలుసుకోవాలి. ఈ 5గురు ఎవరెవరు అంటే మనకి వైజయంతిమాల బాలి, అలాగే కొణిదెల చిరంజీవి, మనకి చిరంజీవి గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి, అలాగే ఎం. వెంకయ్య నాయుడు గారు, బిందేశ్వర్ పాఠక్ పోస్ట్‌మస్‌లీ చనిపోయిన తర్వాత, అలాగే పద్మా సుబ్రహ్మణ్యం గారు. ఇందులో ముగ్గురికి ఆర్ట్ కేటగిరీ అంటే వైజయంతిమాల మనకి ఓల్డ్ హీరోయిన్ అన్నమాట. వైజయంతిమాల తమిళనాడు నుండి. అలాగే చిరంజీవి గారు అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్. అలాగే పద్మా సుబ్రహ్మణ్యం ఆర్ట్ మనకి తమిళనాడు స్టేట్. అలాగే వెంకయ్య నాయుడు గారు పబ్లిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్. బిందేశ్వర్ పాఠక్ సోషల్ వర్క్ బీహార్. ఓకే. మోస్ట్లీ అందరూ కూడా ఫేమస్ పర్సన్సే, తెలిసిన వాళ్ళే. ఓకే. దీని 5గురిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న స్టోరీ అనుకుంటే గనక మనకి వైజయంతి మూవీస్ బ్యానర్ ఉంది కదా! 'కల్కి' సినిమా వస్తుంది కదా! ఇప్పుడు 'మహానటి', సో మనకి 'సీతారామం' ఇలాంటి సినిమాలు అయితే వచ్చాయి కదా! వైజయంతి మూవీస్ బ్యానర్‌లో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. చిరంజీవి మరియు వెంకటేష్ అందులో హీరోలు. ఓకే. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో చిరంజీవి, వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీ. అందులో హీరోయిన్ వచ్చేసరికి బిందు మాధవ్ ఉంది కదా! బిందు మాధవి వన్ ఆఫ్ ద హీరోయిన్. అలాగే పద్మా సుబ్రహ్మణ్యం గారు అయితే గెస్ట్ అపియరెన్స్ చేస్తున్నారు. ఈ విధంగా చిన్న స్టోరీలో అనుకోండి. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో చిరంజీవి, వెంకటేష్ మల్టీ స్టారర్. అందులో హీరోయిన్‌గా వన్ ఆఫ్ ద హీరోయిన్‌గా బిందు మాధవి. గెస్ట్ అపియరెన్స్ పద్మా సుబ్రహ్మణ్యం. ఓకే. ఈ విధంగా చిన్న స్టోరీలో క్రియేట్ చేసుకుంటే ఈ 5గురిని కూడా మీరైతే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పద్మభూషణ్ 17 మంది చూసుకున్నట్లయితే ఎం. ఫాతిమా బీవి చనిపోయిన తర్వాత ఇచ్చారు. పబ్లిక్ అఫైర్స్ కేరళ నుండి. అలాగే మనకి హోర్మోజీ ఎన్ కామా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం నుండి మహారాష్ట్ర. మిథున్ చక్రవర్తి ఆర్ట్ వెస్ట్ బెంగాల్. మనకి మిథున్ చక్రవర్తి మనకి బాలీవుడ్‌లో మనకి ఓల్డ్ హీరో మనకి మిథున్ చక్రవర్తి. అలాగే సీతారాం జిందాల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కర్ణాటక. అలాగే యంగ్ లియో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తైవాన్. అశ్విన్ బాల్చంద్ మెహతా మెడిసిన్ మహారాష్ట్ర. శ్రీ సత్యబ్రత ముఖర్జీ పబ్లిక్ అఫైర్స్ వెస్ట్ బెంగాల్. రామ్ నాయక్ పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర. తేజస్ మధుసూదన్ పటేల్ మెడిసిన్ గుజరాత్. వలంచేరి రాజగోపాల్ పబ్లిక్ అఫైర్స్ కేరళ. దత్తాత్రేయ అంబాదాస్ మయోలా అలియాస్ రాజ్దత్ ఆర్ట్ మహారాష్ట్ర. తంగ్దన్ రిన్పోచే పోస్ట్మస్ చనిపోయిన తర్వాత అదర్ స్పిరిచువలిజం లడాక్ నుండి అయితే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్యారీలాల్ శర్మ ఆర్ట్ మహారాష్ట్ర. చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ మెడిసిన్ బీహార్. ఉషా ఉతుప్ సింగర్ మనకి ఆర్ట్ వెస్ట్ బెంగాల్. విజయకాంత్ రీసెంట్గా చనిపోయారు కదా! విజయకాంత్ మనకి తమిళనాడు యాక్టర్ మనకి ఆర్ట్ తమిళనాడు. కుందన్ వ్యాస్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం మహారాష్ట్ర. ఓకే. ఈ 17 మందికి పద్మభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది. దీంట్లో మనకి హీరో విజయకాంత్ పోస్ట్‌మస్ చనిపోయిన తర్వాత, అలాగే ఉషా ఉతుప్ మనకి సింగర్ మనకి ఫేమస్ పర్సన్స్. ఓకే. సో మిగతా వాళ్ళు ఫేమస్ కాదు అని కాదు. జస్ట్ ఎక్కువగా మనకి హైలైట్ చేయాల్సిన పర్సన్స్ గురించి అయితే చెప్పాను. మిగతా వాళ్ళందరూ కూడా మీరు అలాగే మిథున్ చక్రవర్తి కూడా హీరో మనకి వెస్ట్ బెంగాల్ మనకి. వీళ్ళకైతే పద్మభూషణ్ అవార్డు అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ పద్మశ్రీ 110 మందికి ఇచ్చారు. ఒకసారి బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్తాను చూడండి. కాళీలాల్ అహ్మద్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్. అలాగే మనకి భద్రపాని ఎం ఆర్ట్ తమిళనాడు. కలూరామ్ బమానియా ఆర్ట్ మధ్యప్రదేశ్. రిజ్వానా చౌదరి బనయ్య ఆర్ట్ బంగ్లాదేశ్. నసీం బానో ఆర్ట్ ఉత్తరప్రదేశ్. రామ్లాల్ బారేత్ ఆర్ట్ ఛత్తీస్గఢ్. గీతారాయ్ బర్మన్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్. పరబాతి బోరా సోషల్ వర్క్ అస్సాం.
సర్వేశ్వర్ బసుమాతరి అదర్స్ అగ్రికల్చర్ అస్సాం, సోమ్దత్ భట్ ఆర్ట్ హిమాచల్ ప్రదేశ్, తాక్దీరా బేగం ఆర్ట్ వెస్ట్ బెంగాల్, సత్యనారాయణ బెలారి అదర్స్ అగ్రికల్చర్ కేరళ, అలాగే ద్రోణ భూయన్ ఆర్ట్ అస్సాం, అశోక్ కుమార్ బిస్వాస్ ఆర్ట్ బీహార్, రోహన్ మచాండా బోపన్న స్పోర్ట్స్ కర్ణాటక. ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ ఆర్ట్ కానీ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకోండి. స్మృతి రేఖ చమ్కా ఆర్ట్ త్రిపుర, నారాయణ్ చక్రవర్తి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వెస్ట్ బెంగాల్, వేలు ఆనందాచారి ఆర్ట్ తెలంగాణ. అలాగే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా చూసుకోండి. వేలు ఆనందాచారి ఆర్ట్ మనకి తెలంగాణ నుండి అయితే ఇవ్వడం జరిగింది. రామ్ చేతి చౌదరి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్, చలమాల్ అదర్ అగ్రికల్చర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, జోష్నా చిన్నప్ప స్పోర్ట్స్ తమిళనాడు. జోష్నా చిన్నప్ప స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఇంపార్టెంట్. పద్మశ్రీ అవార్డు అయితే రావడం జరిగింది. జోష్నా చిన్నప్ప స్క్వాష్ ప్లేయర్. అలాగే చెర్లోయిడ్ చోపిన్ అదర్స్ యోగా ఫ్రాన్స్, రఘువీర్ చౌదరి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గుజరాత్, జోయ్ డి క్రూజ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తమిళనాడు, గులాం నబీదర్ ఆర్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, చిత్తరంజన్ దేబరమ్మ అదర్ స్పిరిచువలిజం త్రిపుర, ఉదయ్ విశ్వనాథ్ దేశపాండే స్పోర్ట్స్ మహారాష్ట్ర. స్పోర్ట్స్ పర్సన్ ఉదయ్ విశ్వనాథ్ దేశపాండే. ప్రేమ్ ధన్రాజ్ మెడిసిన్ కర్ణాటక, రాధాకృష్ణ ధీమన్ మెడిసిన్ ఉత్తరప్రదేశ్, మనోహర్ కృష్ణదోలే మెడిసిన్ మహారాష్ట్ర, పీరే సెలవైన్ ఫిలిజోత్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రాన్స్, మహాబీర్ సింగ్ గూడు ఆర్ట్ హర్యానా, అనుపమ హోష్కిరే ఆర్ట్ కర్ణాటక, ఎస్ది మనేక్షా ఇటాలియా మెడిసిన్ గుజరాత్, రాజారాం జైన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్, జానకీలాల్ ఆర్ట్ రాజస్థాన్, రతన్ కహార్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్, యశ్వంత్ సింగ్ కటోచ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఉత్తరాఖండ్, జహీర్ ఐ కాజీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మహారాష్ట్ర, గౌరవ్ ఖన్నా స్పోర్ట్స్ ఉత్తరప్రదేశ్. స్పోర్ట్స్ పర్సన్ మనకి గౌరవ్ ఖన్నా. సురేంద్ర కిషోర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం బీహార్, దాసరి కొండప్ప ఆర్ట్ తెలంగాణ. సో తెలంగాణ స్టేట్ తెలుగు రాష్ట్రాల పర్సన్ కాబట్టి దాసరి కొండప్ప ఆర్ట్ గుర్తుపెట్టుకోండి. శ్రీధర్ మకాన్ కృష్ణమూర్తి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కర్ణాటక, యోగ్ జామ్ లిగో అదర్ అగ్రికల్చర్ అరుణాచల్ ప్రదేశ్, జోడా లిప్చా ఆర్ట్ సిక్కిం, సత్యేంద్ర సింగ్ లోహియా స్పోర్ట్స్ మధ్యప్రదేశ్. స్పోర్ట్స్ పర్సన్ మనకి సత్యేంద్ర సింగ్ లోహియా. వినోద్ మహారాణా ఆర్ట్ ఒడిస్సా, పూర్ణిమ మహతో స్పోర్ట్స్ జార్ఖండ్. స్పోర్ట్స్ పర్సన్ మనకి పూర్ణిమ మహతో. ఉమామహేశ్వరి డి ఆర్ట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ పర్సన్ కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఉమామహేశ్వరి ఆర్ట్ ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. అలాగే కల్పన మొర్పారియా ట్రేడ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర, చమి ముర్ము సోషల్ వర్క్ జార్ఖండ్, శశినంద్రన్ ముత్తువేల్ పబ్లిక్ అఫైర్ పప్పు న్యూ గున్యా, జి నాచియార్ మెడిసిన్ తమిళనాడు, కిరణ్ నాదర్ ఆర్ట్ ఢిల్లీ, పకారవూర్ చిత్రన్ నంబుపోద్రిపాడ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ, చనిపోయిన తర్వాత ఇచ్చారు. నారాయణ్ ఈపీ ఆర్ట్ కేరళ, శైలేష్ నాయక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఢిల్లీ, హరీష్ నాయక్ పోస్ట్మస్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గుజరాత్, చనిపోయిన తర్వాత. ఫ్రీడ్ నెగ్రిట్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రాన్స్, హరి ఓం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హర్యానా, భగవత్ పదాన్ ఆర్ట్ ఒడిస్సా, సనాతన్ రుద్రపాల్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్, శంకర్ బాబా పొండలీకరావు పపలాకర్ సోషల్ వర్క్ మహారాష్ట్ర, రాధేశ్యామ్ పారిక్ మెడిసిన్ ఉత్తరప్రదేశ్, దయాల్ పజుబాయ్ పరమార్ మెడిసిన్ గుజరాత్, వినోద్ కుమార్ పసాయత్ ఆర్ట్ ఒడిస్సా, సిల్బీ పాస్ ఆర్ట్ మేఘాలయ, శాంతిదేవి పాస్వాన్ అండ్ శ్రీ శివన్ పాస్వాన్ ఇద్దరికి కూడా డ్యూ ఒక అవార్డు కింద కన్సిడర్ చేస్తారు. ఆర్ట్ బీహార్, సంజయ్ అనంత పటేల్ అదర్ అగ్రికల్చర్ గోవా, ముని నారాయణ్ ప్రసాద్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ, కేఎస్ రాజన్న సోషల్ వర్క్ కర్ణాటక, చంద్రశేఖర్ చనపట్న రాజన్చార్ మెడిసిన్ కర్ణాటక, భగవతిలాల్ రాజ్ పురోహిత్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మధ్యప్రదేశ్, రామ్లాల్ రామ్ ఆర్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, నవజీవన్ రాస్తోగి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్, నిర్మల్ రిషి ఆర్ట్ పంజాబ్, ప్రాణ్ సబర్వాల్ ఆర్ట్ పంజాబ్, గడ్డం సమయ్య ఆర్ట్ తెలంగాణ. ఓకే, మనకి గడ్డం సమయ్య తెలుగు రిలేటెడ్ పర్సన్ కాబట్టి తెలంగాణ స్టేట్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి సంగత కిమా సోషల్ వర్క్ మిజోరాం, మాచిచాన్ సాసా ఆర్ట్ మణిపూర్, ఓం ప్రకాష్ శర్మ ఆర్ట్ మధ్యప్రదేశ్, ఏకలవ్య శర్మ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వెస్ట్ బెంగాల్, రామచందర్ సిహాగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హర్యానా, హర్బీందర్ సింగ్ స్పోర్ట్స్ ఢిల్లీ, గురువిందర్ సింగ్ సోషల్ వర్క్ హర్యానా, గోదావరి సింగ్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్, రవిప్రకాష్ సింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెక్సికో, శేషంపాటి టి శివలింగం ఆర్ట్ తమిళనాడు, సోమన్న సోషల్ వర్క్ కర్ణాటక,
కేతావత్ సోమ్లాల్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పర్సన్. శశి సోని ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కర్ణాటక. ఊర్మిళ శ్రీవాస్తవ ఆర్ట్ ఉత్తరప్రదేశ్. నేపాల్ చంద్ర సూత్రోదార్ పోస్ట్మస్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్. గోపీనాథ్ స్వాన్ ఆర్ట్ ఒడిస్సా. లక్ష్మణ్ భట్ ఆర్ట్ రాజస్థాన్. మయా తండన్ సోషల్ వర్క్ రాజస్థాన్. అశ్వతి తిరునాల్ గౌరీ లక్ష్మీపాయ్ తంపురాటి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ. జగదీష్ ఆర్ట్ గుజరాత్. సానవ్ సోషల్ వర్క్ నాగాలాండ్. బాలకృష్ణ ఆర్ట్ కేరళ. అలాగే విఠలాచార్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తెలంగాణ. ఓకే, కురెల్ల విఠలాచార్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పర్సన్. కిరణ్ వ్యాస్ అదర్స్ యోగా ఫ్రాన్స్. జగదీశ్వర్ యాదవ్ సోషల్ వర్క్ ఛత్తీస్గఢ్. బాబు రామ్దేవ్ ఆర్ట్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఇది మనకి టోటల్గా పద్మ అవార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. పీడిఎఫ్ అనేది మనకి పెయిడ్ పీడిఎఫ్స్లో అయితే యాడ్ చేస్తాను టాపిక్ వైజ్లో. అక్కడ నుండి మీరైతే జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుండి మీరైతే జనవరి కరెంట్ ఫైల్ చేసినప్పుడు మీకు తెలుగు ఇంగ్లీష్లో పద్మ అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్ పీడిఎఫ్ అయితే దొరుకుతుంది. ఓకే, సో మీరు సోషల్ మీడియాలో ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఎదిగినా సరే మీకు అయితే గూగుల్లో సెర్చ్ చేసినా సరే దొరుకుతుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మొత్తం పద్మశ్రీ గుర్తుపెట్టుకోకపోయినా తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ గుర్తుపెట్టుకుని పద్మభూషణ్ మాత్రం ఖచ్చితంగా పద్మవిభూషణ్ ఆల్రెడీ ట్రిక్ కూడా చెప్పాను కదా. వైజయంతి మూవీస్లో చిరంజీవి వెంకటేష్ మనకి మల్టీ స్టారర్ మూవీ చేస్తుంటే అందులో మనకి బిందు మాధవి హీరోయిన్గా ఉంటే పద్మ సుబ్రహ్మణ్యం అయితే గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఓకే, ఆ విధంగా మీరు ట్రిక్ ద్వారా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.